తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే, జూన్లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఇటు ఊహాగానాలకు బీజేపీ నేతలు సైతం కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ సౌత్ లో బలపడటానికి దారి లేకపోవడంతో ప్రాంతీయ పార్టీ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ బలపడడాన్ని బీఆర్ఎస్ కోరుకుంటుందన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో కలిసి ఉండనుందని ఆరోపణలు చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు బీజేపీతో పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. జరిగిన అవినీతిని బీజేపీ కడుగుతూ వచ్చిందన్నారు. కేసీఆర్ ను మోడీ, అమిత్ షా కాపాడుకుంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సౌత్లో బలపడడానికి కారణాలు లేవు కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రాలో అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశం ఇస్తాయి. తెలంగాణలో ఉన్న పార్టీ కాంగ్రెస్కు అనుకూలత పెరిగితే బీఆర్ఎస్కు, బీజేపీకి నష్టం కాబట్టి దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటే బీజేపీ లబ్ధి పొందుతుంది అదే ఎత్తుగడతో ఉంటుంది. దానికి పూర్తిగా సమర్థించాల్సిన అవసరం వస్తుంది. రెండవది ఏంటంటే రేపటి రోజున కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఒకటో రెండో ఇక్కడ కలిసి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో ఉండాలనేది కూడా, అది కూడా కేసీఆరే ఉంటుంది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై పోటీకి తాను రెడీగా ఉండాలన్నారు. జీవన్ రెడ్డి తనకు తండ్రితో సమానం. ఆయన ఎదురుపడిన ప్రతిసారి వంగి ఆశీర్వాదం తీసుకుంటానన్నారు. కానీ సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదని ఆగ్రహించారు. జగిత్యాలలో బీజేపీ పెరగటాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలియజేశారు. ఇక జీవన్ రెడ్డితో రాజకీయంగా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. తనను రాజకీయంగా ఎదుర్కోలేక జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా కొందూరు మండల కేంద్రంలో స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై వేడి ద్రవం పడి గాయాలైనట్లు సమాచారం. ఇక ప్రమాదంలో గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం షాద్నగర్ కు తరలించారు. ఇక పరిశ్రమలో దట్టమైన పొగ అలుముకోవడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలికి పోలీసులు సైతం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో రక్తం, ప్లాస్మా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముఠాను గుట్టురట్టు చేశారు డ్రగ్స్ అధికారులు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా సేకరిస్తున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రద్దు చేశారు. రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇక అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముసాపేటలోని హిమో సర్వీసెస్ ల్యాబొరేటరీలో అక్రమంగా ప్లాస్మాను స్టోర్ చేస్తున్న ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను డ్రగ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియా కూటమికి బీటలు వారుతున్న నేపథ్యంలో తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని బీఎస్పీ స్పష్టం చేసినప్పటికీ దీనిపై వదంతులు వ్యాపిస్తుండటంతో బీఎస్పీతో పొత్తు లేకుండా కొన్ని పార్టీలు ఇక్కడ రాణించలేవన్నారు. కానీ పార్టీ ఒంటరిగానే ముందుకెళ్తుంది. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అని బీఎస్పీ చీఫ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక పొత్తులతో తమ పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండట్లేదన్నారు. దేశంలోని చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయని, కానీ తమకు ఆ ఆలోచన లేదన్నారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని తెలియజేశారు. పేదలు దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మా పార్టీ ప్రజాబలంతో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు అని ఆమె పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై 2 రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ తెలియజేశారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో ఒక మంచి వార్తతో మీ ముందుకు వస్తాడు. పార్లమెంట్ ఎన్నికల పనులు బాగా జరుగుతున్నాయన్నారు. ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నారని కమల్ అన్నారు. థగ్ లైఫ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కమల్ మీడియాతో నవ్వుతూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి కేటాయించే ఒక స్థానంలో ఆ పార్టీ మద్దతుతో కమల్ హాసన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కాగా డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఎంఎంఎన్తో పాటు పొత్తుకు అవకాశాలున్నాయంటూ ప్రకటించారు. అయితే ఎన్నికల సమయానికి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక హైదరాబాద్ యూసఫ్గూడలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు. హెల్మెట్ లేకుండా బైక్ పై ఓ యువకుడు యూసఫ్గూడ వైపు వెళ్తుండగా పోలీసులు ఆపి చలాన్లు వేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన యువకుడు రచ్చరచ్చ చేశాడు. పోలీసులకి ధమ్కీ ఇచ్చాడు. నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తానంటూ ట్రాఫిక్ ఎస్ఐని బెదిరించాడు. నేనొక సైకోను, చలానా రాస్తే నీ ఉద్యోగం మూడగొడతా అంటూ రచ్చరచ్చ చేశాడు. ఇక అంతటితో ఆగకుండా పంజగుట్ట పిఎస్లు నా గురించి తెలుసుకో, నాకు ఫ్యామిలీ లేదు, నీ గురించి ఆలోచించుకో అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని సినీ నటుడు అలీ అన్నారు. రాజమండ్రిలో క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీ మార్గని భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీపై ఈ వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చని చెప్పారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని కూడా అన్నారు. కానీ అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆలికి ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందంటూ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓ మైనారిటీకి ఛాన్స్ ఇవ్వాలంటూ అనుకుంటున్న జగన్ ఈ నటుడి పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మలకు తులాభారం సమర్పించారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. ఈ సందర్భంగా సమావేశంలో ఈసారి కని విని ఎరుగని రీతిలో జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి భక్తుడు మాకు వీఐపీనే అంటూ మాట్లాడారు. భక్తులకు అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ 110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇక జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇక ఈ జాతరకు 6,000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెనకడుగు వేయకుండా ప్రతి హామీని అమలు చేస్తామని తెలియజేశారు. 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో శుభ్రత నిమిత్తమే ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక అలాగే ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా మరోసారి ప్రస్తావించారు. మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఉంటుందన్న ఆమె కొత్త జీవోలో హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ 33% రోస్టర్ విధానం రద్దు చేశారంటూ విమర్శించారు. అయితే దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారామె. రోస్టర్ లేకపోతే అక్కడ మహిళలు లేరని, పురుషులకు ప్రాధాన్యత ఇచ్చే ఆస్కారం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఈ కొత్త జీవో అమలు చేయకుండా ఆదేశించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాస్తారమ్మా అని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయకుండా ఒత్తిడి తేవాలని, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమా అంటూ కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుంచి ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో అడ్లూరి కారులోనే ఉన్నారు. లక్ష్మణ్ కుమార్ తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యూహం సినిమాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తన పర్సనల్ ఫిలాసఫీ గురించి వివరిస్తూ బాక్సింగ్ రంగంలోకి వెళ్తే గట్టిగా ఉండాలి తప్ప వెళ్లి పిడుగుద్దులు గుద్దగానే బయటకు రావడం సరికాదన్నారు. తను రచించిన వ్యూహం కానీ శపథం సినిమాలలో నిజాన్ని నిఖేడుగా చూపించడం తన పాలసీ అని చెప్పుకొచ్చారు. అయితే వ్యూహం సినిమాను టీడీపీ, జనసేన సభ్యులు చూస్తారా? ఒకవేళ చూసిన ఎవరికి తెలియకుండా చూస్తారని డైరెక్టర్ అన్నారు. అయితే టీడీపీ, జనసేన వారు ఎలా చూసినా మిగతా వారందరూ ఎక్కడైనా ఎప్పుడైనా చూడవచ్చంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అసైన్మెంట్ భూముల కోసం వైసీపీ నేతలు 2 వర్గాలుగా విడిపోయాయి. అసైన్మెంట్ భూములు అనర్హులకు కట్టబెడుతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే వేడ మల్లికార్జున రెడ్డి వర్గం ఆందోళన చేశారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదంటూ అన్నమయ్య విగ్రహానికి వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.